20 ఏళ్ల క్రితం నిర్మించిన ఇంటిని పర్మిషన్ లేదని సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులకు పర్మిషన్ లేకుండా షెడ్లు నిర్మాణం చేసి సుమారు 14 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ ఎగ్గొట్టిన వారు కనబడటం లేదా అని బాధితుడు టేకి రాజశేఖర్ కుటుంబ సభ్యులు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు నాచారంలో జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేసిన భవనం ముందు టేకి రాజశేఖర్ కుటుంబ సభ్యులు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 గజాల లోపు ఇల్లుకు పర్మిషన్ అవసరం లేదని మున్సిపల్ చట్టాలు చెబుతుంటే 98 గజాలలో 20 ఏళ్ల క్రితం నిర్మించుకున్న మా సొంత ఇంటిని పర్మిషన్ లేదని నవంబర్ నెలలో సీజ్ చేయడం చాలా బాధాకరం. ఈ ఇంట్లో హోటల్ నిర్మించుకొని జీవనం కొనసాగిస్తున్నాం. ఇప్పుడు మా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం మా పక్కనే పర్మిషన్ లేకుండా షెడ్ నిర్మించి 14 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ ఎగ్గొట్టిన వి దామోదర్ రెడ్డి, వి కొండల్ రెడ్డిలు అని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 నెలలుగా వివిధ దశల్లో ఇంటికి వెళ్లి ప్రాధేయపడితే మాపై అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారు. మాకో న్యాయం, బడా నాయకులకు ఒక న్యాయమా? నాచారం 62 సర్వే నంబర్లో దామోదర్ రెడ్డి, కొండల్ రెడ్డిలకు లేఅవుట్ ప్రకారం 416 గజాలు మాత్రమే, కానీ 223 గజాల స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి షెడ్డు నిర్మించారు. కాబట్టి ఇలాంటి అక్రమదారులపై జీహెచ్ఎంసీ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర చైర్మన్ గా బాధ్యత నిర్వహిస్తా ఉన్న నాచారం నివాసిని కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ ప్రభుత్వ మున్సిపల్ అధికారులు పేదలకు ఒక న్యాయము, పెద్దలకు ఒక న్యాయం అనే విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎక్కడైతే మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినామో ఈ ప్రెస్ మీట్ నడుస్తున్నటువంటి ఈ ఇంటిని నవంబర్ నెలలో సీజ్ చేయడం జరిగింది. ఇది 98 గజాల స్థలం మాత్రమే. కానీ పక్కనే ఉన్నటువంటి కమర్షియల్ షట్టర్లు ఏవైతే ఉన్నాయో, మరి అది ఆ షట్టర్లు 14 లక్షల రూపాయల పెండింగ్ ఉన్నది ట్యాక్స్. మరి ట్యాక్స్ పెండింగ్ ఉన్న ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అది కూలిపోవడానికి శిథిల వ్యవస్థలో ఉన్నది. మరి దానికి కూడా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. షట్టర్ల వెనుకాల ఖాళీ స్థలంలో వితౌట్ పర్మిషన్ తోటి మరి వాణిజ్య అవసరాల కోసం ఒక పెద్ద రేకుల షెడ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. అందులో రూమ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే మున్సిపల్ అధికారులు మరి బిల్డింగ్ను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దాంట్లో 250 గజాల ప్రభుత్వ స్థలం ఉన్నది. ఆ ప్రభుత్వ స్థలాన్ని కూడా రెవెన్యూ అధికారులు, అదేవిధంగా మున్సిపల్ అధికారులు వెంటనే ఆ ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకొని ప్రజలకు ఉపయోగంలోకి తీసుకురావాలి. కూలిపోవడానికి సిద్ధంగా ఉండి ప్రజల ప్రాణాలకు ముప్పు ఉన్నది కాబట్టి వెంటనే దాని మీద కేసు బుక్ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా నాచారం పోలీస్ స్టేషన్ సిబ్బందికి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. నమస్కారం తెలియజేస్తూ మీ మీద ఉన్న ఒక నమ్మకంతో ఈరోజు ప్రెస్ మీట్ని కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే నాకు న్యాయం జరగట్లేదు, నాకు ఎక్కడ న్యాయం జరగట్లేదు. నేను జిహెచ్ఎంసీలో కూడా ఎన్నో రకాలుగా విన్నపాలు పెట్టుకున్నాను. సార్, ఇది నేను 40 సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇల్లు, దీన్ని మీరు ఈ విధంగా సీజ్ చేయడం తప్పు అని చెప్తే, లేదు మాకు కోర్టు ద్వారా మాకు ఆర్డర్స్ ఉన్నాయని చెప్పి మమ్మల్ని సీజ్ చేయడం జరిగింది. మేము మనుషులు ఉండడం వల్ల మమ్మల్ని ఒకరిని ఆపి కింద షట్టర్స్ని సీజ్ చేయడం జరిగింది. అది మాకు జీవన ఆధారం. అయితే మా పక్కన ఉన్న కొండల్ రెడ్డి అనే ఒక వ్యక్తి, అంటే దామోదర్ రెడ్డి కొడుకు అయిన కొండల్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, తనకు చట్టంలో కొన్ని లుసుకులు బాగా తెలుసు. ఈ లుసుకులు వాడుతూ ప్రతి ఓళ్ళ మీద ఒక కేసు వేస్తున్నాడు. నాచారమే కాదు, రామంతపూర్, ఉప్పల్ అన్నిట్లో విపరీతమైన ఆస్తులు ఉన్నాయి ఆయనకు. అన్నీ కబ్జాలే. చిన్న చెరువులో ఇల్లు ఉంటుంది ఆయనది, అది కబ్జా. ఒక 2 ఎకరాలు 3 ఎకరాల కబ్జా చేశాడు. కబ్జా ఇల్లు ఉంది ఆల్రెడీ. పెద్ద చెరువులో ఒక పాడుపడ్డ ఒక 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటుంది, అది ఆయనదే. ఉప్పల్ డిపో ఎదురుగా ఒక 3 ఎకరాల ల్యాండ్ ఉంటుంది, అందులో ఉన్న షెడ్లు అన్నీ ఆయనే. అన్నిటి ఏం చేస్తున్నాడంటే, ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం మేము కొన్నాము అని చెప్పి ఏదో తయారు చేసుకొని కోట్లలో కేసు ఉన్నాయనేది దొంగ పేపర్లు సృష్టించి చేస్తున్నాడు. ఈ వ్యక్తి మా మీద ఎందుకు ఇలాంటి కక్ష కంటున్నాడు? ఈ నాచారం మెయిన్ రోడ్ మీద ఎన్నో బిల్డింగ్లు కట్టి ఉన్నాయి. ప్రతి బిల్డింగ్లు రెసిడెన్షియల్ బిల్డింగ్సే, వాటిని కమర్షియల్గా వాడుతున్నారు. ఇది కమర్షియల్ రోడ్డు. ఇది రోడ్డు 200 ఫీట్గా పర్మిషన్ వచ్చింది మాకు. ఆ రోజు మేము పర్మిషన్కి వెళ్ళాం. మాది పాత ఇల్లు ఉండే, మాది కూలడం వల్ల మేము వెళ్ళి, సార్ మేము ఎలా కట్టుకోవాలని అడిగితే, మీరు కట్టుకోవడానికి అవకాశం లేదు, ఇది 200 ఫీట్గా, దీన్ని 100 ఫీట్లో 200 ఫీట్గా మా మాస్టర్ ప్లాన్లో ఉంది, కాబట్టి మీకు 200 ఫీటు పర్మిషన్ ఇవ్వలేము, మీరు కట్టుకోండి, ఉండండి, రోడ్డు వైండింగ్ అయిన రోజు మీకు ₹1 కూడా రాదు అని అప్పుడు మున్సిపల్ అధికారులు చెప్పడం వల్ల మేము కన్స్ట్రక్షన్ చేసుకొని 20 సంవత్సరాల నుంచి దీనిలో నివాస యోగ్యంగా ఉన్నాం. కానీ ఈ వ్యక్తి
కోర్టుకి ఇవన్నీ సంబంధం లేదు. కోర్టుకి ఏముంటుంది, ఒక పేపర్ వేసేసి ఆ పేపర్లో మేము పర్మిషన్ లేదు, ఇది పర్మిషన్ లేదని అలా చూపిస్తూ మాకు కూడా కేసు తెలియకుండా వేయడం జరిగింది. ఇదే విధంగా ఇప్పుడు మరి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి ముట్టుకొని ఇంటిని, పాడుబడ్డ ఇంటిని ఎన్నోసార్లు కూలగొడదామని చెప్పి ట్రై చేసిన ఇంటిని మేము కూడా వెళ్ళి అబ్జెక్షన్ చెప్పడం జరిగింది. ఆ అబ్జెక్షన్కి మున్సిపల్ అధికారులు ఎవరు స్పందించట్లేదు. దాని మీద ట్యాక్స్ ఉందన్నా పట్టించుకోవట్లేదు. అందరు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులు. దానికి ఇక్కడ మెయిన్ లోకల్గా ఉన్న ఇద్దరు కృష్ణారెడ్డి, గుండుక కృష్ణారెడ్డి మరియు అతని కొడుకైన శేఖర్ రెడ్డి అనేటోళ్ళ దగ్గరికి ఇక్కడ పెద్ద మనుషుల్లాగా ఉన్నారు నాచారంలో. వీళ్ళు మాజీ కౌన్సిలర్ అని చెప్పి నేను వెళ్ళి వాళ్ళని వేడుకోవడం జరిగింది. ఆ రోజు పోయి వేడుకోవడం జరిగితే మరణాన్ని నాకు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టడం. అది అహంకారంగా తిడుతున్నారు. ఏ విధంగా తిడుతున్నారు అంటే దానికి అన్నిటికీ నాకు కూడా ప్రూఫ్లు ఉన్నాయి. అహంకారంగా తిట్టడం అంటే, నువ్వు నా అల్లుడిని తిడతావా, వాడు వీడు అంటావా అంటే, నా పక్కన ఉన్నోడు గొడవ చేశాడు కదా వాడు అని నేను అనగానే దాన్ని పెద్దగా మెన్షన్ చేసి నీ సంగతి చూస్తా, నీ అంతు చూస్తా అని చెప్పి వచ్చి ఇక్కడ ఇల్లు కట్టిపిస్తూ దాన్ని రెంట్కి ఇప్పించి వాళ్ళే దగ్గరుండి కట్టిపిస్తూ నన్ను అప్పుడప్పుడు చేత్తో ఏలు పెట్టి చూపిస్తున్నారు. నీ సంగతి చూస్తా బేట, నిన్ను కొలగొట్టిస్తాం, ఈ బిల్డింగ్ నువ్వు ఎట్లుంటావో చూస్తా, నువ్వు పైన ఎట్లుంటావు, కింద మేము సీజ్ చేసాం కదా, పైది కూడా సీజ్ చేపిస్తామని చెప్పి వాళ్ళు నన్ను విపరీతమైన టార్చర్. అది సాక్ష్యాలు కూడా కనబడకుండా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు వచ్చి ఎప్పుడో ఒక రోజు వస్తారు, నేను ఎప్పుడో ఒక రోజు ఎదురుపడతాను. పక్కనే ఉన్నాం కదా, ఎదిరించడం మొదలు పెడుతున్నారు. నాకు నా కుటుంబానికి ఎంతో భయం ఉంది. ఎందుకంటే నేను మెయిన్ రోడ్ మీద ఉన్నా, వాళ్ళు చాలా పెద్దోళ్ళు, ఏ రోజో నన్ను ఏం చేస్తారో, చంపేస్తారేమో అన్న భయం కూడా ఉంది. వాళ్ళిద్దరి మీద నాకు గుంటిక కృష్ణారెడ్డి అండ్ శేఖర్ రెడ్డి వాళ్ళు వాళ్ళ ముఖంతోనే వాళ్ళు నన్ను ఒక రకంగా చూస్తున్నారు. ఏదో